Hello, friend. Wow! Whoa! 3, 2, 1! Surprise! Wow! Woo! Oh my god. None. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కన్య వ్లాగ్స్. ఈరోజు మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసే వచ్చారు హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ. ఆ ప్రాసెసింగ్ వీడియో మీకోసం చూసేయండి అండ్ ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక కిలో చికెన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా బిర్యానీ గట్టు కొట్టించుకోండి, బాగుంటుంది బిర్యానీలోకి. లేదా మీడియం సైజ్ కొట్టించుకుంటే ముక్క మాడిపోతుంది, జాగ్రత్త. ఫస్ట్ మనం పెరుగు వేసుకుందాం. పెరుగు ఒక 6-7 స్పూన్ల వరకు వేసుకోండి. పెరుగు ఎక్కువ వేసుకుంటేనే చికెన్లో గ్రేవీ వస్తుంది, మనకి బిర్యానీ అడుగు అంటకుండా వెల్ కుక్ అయ్యే వరకు కూడా వాటరీగా ఉంటుంది. అలాగే బిర్యానీ కూడా కొంచెం జ్యూసీగా ఉంటుంది. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు ఘాటుగా కావాలి అంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, లేదు లైట్ పర్లేదు అనుకుంటే ఒక 2 స్పూన్స్ చాలు. తగినంత సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ రైస్లో కూడా సాల్ట్ వేసుకోవాలి కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే బిర్యానీ స్పైసెస్ తీసి పెట్టుకున్నవి వేసుకోండి. తెలుసు కదా, ఇవి జూమ్ చేస్తున్నాను, మీరే చూసుకోండి. కొంచెం వీటిని కూడా తక్కువనే వేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బిర్యానీ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి. అలాగే రైస్లో కూడా కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇది సాజీరా, ఒక టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకోండి. దీనివల్ల బిర్యానీకి చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే ఒక ప్యాకెట్, అంటే ఇది 5 రూపీస్ ప్యాకెట్. ఈ 5 రూపీస్ ప్యాకెట్ నేను ఘాటు తక్కువ కోసం మాత్రమే ఒకటి వేసుకున్నా. కావాలంటే మీరు 2 వేసుకోవచ్చు, నేను ఒకటి వేసాను. బిర్యానీ మసాలా పౌడర్ 1.5-2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. అలాగే ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ పిండేయండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇవన్నీ మా హస్బెండ్కి చేయడం అంటే చాలా ఇష్టం అండి. అంటే దమ్ బిర్యానీ చేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఎలాగైనా నేర్చుకోవాలి అని ట్రై చేశారు. అంటే ఇది మిక్సింగ్ మాత్రం ఆయన చేశారు, ప్రాసెసింగ్ అంతా నేను చేశాను. అలాగే మనం కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని వాటిని బాగా మిక్స్ చేసి ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టండి, బాగుంటుంది. ఇలా స్పైసెస్, పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలా మెత్తగా స్మూత్గా అయ్యేటట్టు క్రీమీగా మిక్స్ చేసుకోండి.
కావాలంటే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, స్మూతీ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. 2-3 అవర్స్ అయినా మ్యారినేట్ అయితే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ కూడా స్పైసెస్ని బాగా పీల్చుకుంటుంది. నేను 1 kg చికెన్కి 1/2 kg రైస్ని కడిగి పెట్టేశానండి. ఇలా రైస్ కడిగి 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో నేను ఇలా కడిగి పెట్టుకున్న రైస్లో ఒక నిమ్మ చెక్క రసం పిండండి. మనం ఆల్రెడీ ఫస్ట్ సపరేట్ చేసుకున్న స్పైసెస్ని కూడా యాడ్ చేయండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేయండి. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టి 70% మాత్రమే ఉడికించండి. 70% అంటే పలుకు ఉండాలి, పూర్తిగా ఉడికిపోతే మనకి రైస్ బిర్యానీకి బాగోదు. అలాగే ఒక పెనం పెట్టుకుని ఆ పెనంలో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్లైసెస్గా కట్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఈ స్లైసెస్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. మనం రెస్టారెంట్స్లో అది చూస్తూ ఉంటాం కదా, కొంచెం గ్రేవీ కూడా వస్తుందన్నమాట. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి సపరేట్ చేసుకుని పెట్టుకోండి. ఈలోపు మనం పెట్టుకున్న రైస్ కూడా ఉడికిపోతుంది. రైస్ని ఇలా వార్చి ఉంచేసేయకండి, నీళ్లు మాత్రమే ఉంచండి. వార్చి ఉంచేస్తే అన్నం మగ్గిపోతుంది, జాగ్రత్త. ఇలా రైస్ వార్చిన వెంటనే దమ్ వేసేసేయాలి. రైస్ని మాత్రం అలానే ఉంచేస్తే వేడికి మగ్గిపోతుంది, జాగ్రత్త. ఇలా ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసి ఇలా స్ప్రెడ్ చేసేసి గిన్నెలోకి, దానిపైన మనం రైస్ వేసేద్దాం. కావాలంటే ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మనం పైన ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు, కానీ నేను పైన దమ్ మీద వేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక లేయర్ వేసుకోండి. ఇప్పుడు రైస్ వేసేద్దాం. రైస్ వేసేటప్పుడు జాగ్రత్త, చేతులు కాలుతాయి. రైస్ వేసిన తర్వాత దాన్ని ఇలా ఫ్లాట్ చేసి కవర్ చేయండి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి. అలాగే కలర్ కోసం ఒక 1 స్పూన్ వరకు పసుపు వేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎల్లో కలర్ వస్తుంది మనకి.
రెడ్ కలర్ కోసం ఆల్రెడీ మీకు తెలిసింది, కొంచెం రెడ్ కలర్ వేసి వాటర్ వేసి యాడ్ చేయండి. మరీ ఎక్కువ కలర్స్ వేయకండి, బాగు. అలాగే దానిపైన 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేయండి. నెయ్యి వేయడం వల్ల ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. అలాగే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఒక లేయర్ వేయండి. మీకు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, నేను జీడిపప్పు వేయలేదు. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టండి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20-25 మినిట్స్ వరకు ఉడికించండి. అలాగే బిర్యానీ దమ్ ఆవిరి పోకుండా ఒక గిన్నెలో నిండుగా నీళ్లు పోసి పెట్టండి. దానివల్ల వేడికి ప్రెషర్ బయటికి పోదన్నమాట. ఇలా ఒక 25 మినిట్స్ తర్వాత నీళ్లు హీట్ ఎక్కుతాయి, అది ఉడికిపోతుంది. తీసి మనం సర్వ్ చేసేసుకోవడమే. సర్వింగ్లో ఎలా ఉందో చూపిస్తారండి. హలో గాయ్స్, చూడండి సర్వ్ చేయడానికి అయిపోయాను. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తినండి, మాతో పాటు మీరు కూడా బిర్యానీని ఎంజాయ్ చేయండి. అలాగే బిర్యానీలో ఒక గ్రేవీ కోసం చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ లేకపోతే మాకైతే బిర్యానీ దిగదండి. కొంతమంది వెట్టగానే తినేస్తారు, కానీ ఏదో కొంతమందికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా, అలా. ఒక 4-5 పీసెస్ వరకు డీప్ ఫ్రై చేశానండి. ఇలా చేస్తే మా హస్బెండ్కి చాలా ఇష్టం. అండ్ ఫైనల్లీ మీరు ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నారు కదా బిర్యానీ ఎలా వచ్చిందా అని, చూపిస్తాడండి. నాకైతే బాగా వచ్చింది అనుకుంటున్నాను. మీరైతే కామెంట్ చేసేయండి ఎలా వచ్చింది అనుకుంటున్నారు. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో కూడా ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఫైనల్లీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా మీ ఇంట్లో కూడా చేయాలి అనుకుంటే నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. 100% చాలా బాగా వస్తుంది ఫ్లేవర్. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంజాయ్ ద బిర్యానీ. బాయ్.